హాయ్, గుడ్ ఈవినింగ్. సో నేనైతే 10 డేస్ తర్వాత 15 డేస్ అవ్వడానికి వస్తుంది ఇంటికి వచ్చా. ఈ 10 డేస్ లోపల 15 డేస్ లోపల చాలా కూరగాయలు అయ్యాయి. ఆల్రెడీ దింపేశారు మమ్మీ వాళ్ళు, మళ్ళీ ఇంకా చాలా వెళ్ళాయి. ఎన్ని చూడండి, నేను అనుకునేదాన్ని ఎప్పుడు ఒక తోట ఇంటి దగ్గరనే పెట్టుకొని మనమే వండుకొని మనమే పండించుకొని మనమే వండుకోవాలి అని, ఎలాంటి మందులు వాడకుండా మంచి కూరగాయలు పండించుకోవాలని. సో ఇన్ని రోజులకు నేను ఇల్లు కట్టాక ఆ కళ నెరవేరింది. సో మేము తోట కోసమే 50-60 గజాల స్థలం వదిలేసుకున్నాం అనమాట. అందులో ప్రతి ఒక్క ఫ్రూట్స్ చెట్టు పెట్టినాము అండ్ కూరగాయల చెట్లు కూడా పెట్టినాము. అయితే వచ్చేసరికి ఇక ఎన్ని కాకరకాయలు, అసలు ఎన్ని కాకరకాయలు వెళ్ళి. మేము ఎలాంటి మందులు వాడము, ఓన్లీ నీళ్ళు వాడతాము, నీళ్ళు పెట్టేస్తాము అంతే పుష్కలంగా. ఎన్ని కాకరకాయలు చూడండి, ఇంత ఆర్గానిక్ అనమాట. మొత్తము వంకాయలు అయితే ఇన్ని గనం వంకాయలు, నల్ల వంకాయలు, ముళ్ళొంకాయలకు కొంచెం పుచ్చు పట్టింది అనమాట, పురుగు పట్టింది. మొన్న మధ్యలో చాలా తెంపుకున్నాము. ఇంత ఇంకా చిక్కుడుకాయ కూడా చూడండి, మా ఇంటి దగ్గర చిక్కుడుకాయకైతే పెద్ద అవసరం, స్థలం కూడా అవసరం లేకుండా గింత స్థలంలో కూడా ఒక్క ఎత్తి వేస్తామంటే మొత్తం పందిర్లాగా ఎలాగో అలాగా మలిపించినామంటే మన బిల్డింగ్ కన్నా మలిపించి మన చిక్కుడుకాయ మనకు మస్తు అవుతుంది. ఇది మేము న్యాచురల్ చిక్కుడుకాయ వేసాము. సో ఒక్కొక్క కాయ చూడండి, విత్తనం ఎంత బాగుంది. చాలా 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 విత్తనాలు వెళ్తున్నాయి. సో ఇక చూడండి మొత్తం విత్తనాలు ఎంత బాగున్నాయి, అంత బాగున్నాయి. అండ్ వంకాయలు కూడా అయినాయి, మా అక్క వాళ్ళకి కూడా ఇస్తాము మేము. ఇంకా కాకరకాయలు నా ఫేవరెట్ డిష్, తెలుసు. దీనివల్ల షుగర్ లెవెల్ చాలా తగ్గుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా దీని పౌడర్ కలుపుకొని కొట్టుకొని ఇంత అన్నంలకు సైడ్కి పెట్టుకొని తింటే చాలా మంచిది అనమాట. సో కాకరకాయ పులుసు అన్నీ ఏదైనా నాకు చాలా ఇష్టము. సో అట్లానే ఇన్ని రోజులకు నాకు అలా ఫలించింది అనమాట. మా తోట ఇన్ని కూరగాయలు వెళ్తున్నాయి, 2-3 డేస్కి ఇన్ని వెళ్తున్నాయి. సో మీరు కూడా ఉన్న స్థలంలో, చిన్న స్థలంలో, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా 1-2 మొక్కలన్నా పెంచుకోండి. మీరు వాడుకోండి. బయట వందలు పెట్టాలి, మళ్ళీ అన్హెల్దీ ఫుడ్ తినాలి. సో హెల్త్ ఖరాబ్ చేస్తుంది. దానివల్ల మంచి కూరగాయలు వండుకొని 1-2 వచ్చినా మన పూర్తి మనం చేసుకొని తినడం చాలా బెస్ట్ కదా. సో ఉన్న చిన్న స్థలంలో పండించుకొని తినండి. మా తోటలో అయితే ఇన్ని వెళ్ళాయి. బాయ్. హాయ్, మీకు ఈరోజు అద్భుతమైంది చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఒకటి అద్భుతమైంది ఉంది అంటే, దేవుళ్ళ కాలంలో అమృతం లాంటిది మనకి ఇక్కడ భూమి మీద దొరుకుతుందంటే అది మాత్రం నేను నమ్మేది ఒకటే, తేనె. ఒక చిన్న పురుగులతో నా తేనె రావడం, ఆ తేనె కూడా మన హెల్త్లకు ఎంతో మంచిది, చాలా చాలా మంచిది. ఇప్పుడు మార్కెట్లో చాలా ప్యూర్ తేనెలు అని అమ్ముతున్నారు, కానీ ఏది నమ్మొద్దు. అన్ని చక్కెరతోన అండ్ బెల్లంతోన తయారు చేస్తున్నారు, అండ్ కొన్ని తోటలు పెట్టి అట్లా తయారు చేస్తున్నారు. కానీ రియల్లీ న్యాచురల్గా మనకు అనుకోకుండా ఇంటి పక్కల అక్కడ ఇక్కడ చెట్లకు పెట్టి దొరికిన తేనె, అంత ప్యూర్ తేనె అయితే ఎక్కడ దొరకదు. తేనెకి మాత్రం మంచి డిమాండ్ ఉంది. అండ్ చాలా ప్యూర్ తేనె అనేది, చిన్న తేనె అనేది హెల్త్కు చాలా మంచిది అనమాట. వేడిని తగ్గిస్తుంది. అండ్ ఆయుర్వేద మందులలో ఈ తేనెని యూజ్ చేసి చాలా యూజ్ చేసుకుంటారనమాట. అండ్ ఫేస్ గ్లో కూడా వస్తుంది. అండ్ డైలీ నిమ్మరసంలో ఈ ప్యూర్ తేనె మిక్స్ చేసుకొని తాగితే అండ్ మన కొవ్వుని తగ్గిస్తుంది. అండ్ బాడీలో ఉన్న ఎలాంటి ఫ్యాట్ని పోగొడుతుంది అండ్ బాడీలో ఉన్న అన్హెల్తీ ఇష్యూస్ని పోగొడుతుంది. సో చాలా చాలా ఇష్టం అనమాట తేనె నాకు. ఎందుకంటే నేను ఎక్కడ వెతికినా దొరకదు. బయట బై చేస్తుంటే అప్పుడప్పుడు, కానీ అది నచ్చదు. కొన్ని రోజులకు గడ్డ కట్టిపోతుంది, అసలు బెల్లం అనిపిస్తుంది. నేను ఎంతమందిని అడిగినా ఎక్కడ దొరకలేదు. బట్ నిన్న మాత్రము నేను అక్కడ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా ఇంటి వెనకాలనే ఉందంట. అసలు నేను చాలా టైమ్స్ మా నాన్నకి చెప్పినా కూడా చూడలేదు. బట్ వేరే వాళ్ళు పోయి చూసి జోపుకొని వెళ్తుంటే ఇంకా మా అమ్మ డబ్బులు ఇచ్చి తీసుకున్నది నా కోసము. నాకు చాలా హీట్ అనమాట, వేడి అనమాట, అందుకోసం మొత్తం పింపుల్స్ అవుతుంటాయి. సో అందుకనేసి తీసుకున్నది. ఇంకా ఎవ్వరికి ఎక్కడ ప్యూర్ తేనె దొరికినా కూడా నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటా. చెప్పండి, నాకు తేనె చాలా అవసరం, చాలా ఇష్టం. సో మీరు కూడా మీ చుట్టుపక్కల చెట్లకు అక్కడ ఇక్కడ చూసి ప్యూర్ తేనె జోపుకొని మరి మీరే తినండి. ఈ హెల్త్కి అయితే చాలా మంచిది. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది.
ఒకసారి మా ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకి జోపినాం, కానీ మా అమ్మ ఏం చేసింది, ఆ గిన్నెలు వేసినాం కొంచెం కూడా టేస్ట్ తీసుకుపోయి ఏం లేదని అందులో సింకులో పడేసింది. మళ్ళీ సంవత్సరం అవుతుందేమో, మళ్ళీ ఈరోజు దొరికింది. సో ఇంత చాలా వెళ్ళింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. చిన్న తేనె చూడండి, అద్భుతం, సూపర్ ఉంది. మైనం కూడా నాకు చాలా ఇష్టం. కజీ